కోట గారు, చిరంజీవి గారు ఒకే సినిమాతో వాళ్ళ నట ప్రస్థానం ప్రారంభించారనే విషయం చాలా మంది తెలియదు. 'ప్రాణం ఖరీదైన' సినిమా ఖరీదు. నుంచి ఓకే. చిరంజీవి గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి ఒకేసారి యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. కోట గారు ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉండేవాళ్ళు అప్పుడు ఫస్ట్ ఆ తరం నుంచి ఈ తరం వరకు. ముక్కుసూటిగా మాట్లాడడం, ఫేస్ టు ఫేస్ ఏది మనసులో దాచుకోరు. చాలా ఫ్రాంక్ అదే గా మాట్లాడేవారు. ఆయనకి మన రాష్ట్ర భాషల మీద చాలా పట్టెక్కువ అన్న. ఒక సందర్భంలో ఏదో సినిమాకి ఆయన ఒక కళ్ళు కాంపౌండ్ కి వెళ్ళి తెలంగాణ మాండలికం నేర్చుకున్నారు. ఆ గ్రిప్ అక్కడ నేర్చుకొని తెలంగాణ ఎప్పుడు మాట్లాడినా సరే అక్కడ ఉండే వాతావరణాన్ని గుర్తు చేసుకొని మరి ఆయన ఆ మూడ్లోకి వెళ్ళిపోయేవారు. తెలంగాణ ఇలా మాట్లాడాలి, ఆంధ్ర ఇలా మాట్లాడాలి, కృష్ణ ఇలా మాట్లాడాలి అని ఒక్కొక్క ఆయనకున్న ఆ డిక్షన్ ని వెంటనే చేంజ్ చేసుకునేవారు. ఆ డైరెక్టర్ చెప్పిన విధానాన్ని వెంటనే క్యాచ్ చేసేసి దీని పద్ధతి ఇది కాదు, ఈ పద్ధతి. అదర్ యాక్టర్స్ వస్తే మన తెలుగును సరిగ్గా పలకలేరు, మాండలికం పలకలేరు, యాక్టింగ్ వచ్చిన వాళ్ళని తీసుకోండి అనే ఒక బాధ. ఏంటంటే ఇండస్ట్రీ మీద ఆయనకున్న ప్రేమ, మక్కువ చాలా గొప్పది. ఆయన 150 మూవీస్ చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అది పక్కన పెట్టేస్తే గనక ఆయన ఇండస్ట్రీని మన వాళ్ళే ఉండాలి, మనమే ఎదగాలి అనేది కూడా కాకోకుండా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరు టాలెంట్ తో రావాలి, తనదైన ముద్ర వెయ్యాలి. ఆ కోణంలో ఎక్కువ చూసేవారు ఆయన ఇండస్ట్రీలో ఎవరినైనా.